హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. ఎవరైనా కోరుకుంటున్నారు. ఈరోజు షర్ట్ స్టిచ్చింగ్ చేద్దామండి. షర్ట్ స్టిచ్చింగ్ ఏ విధంగా వేయాలో నేర్చుకుందాం. ఇలా ముందు టక్ పట్టి కుడుతున్నాను చూడండి. మనం ఆల్రెడీ టక్ పట్టి అతికించుకొని పెట్టుకుంటాం కదా, పట్టి స్టిప్తోని మనం టక్ పట్టితో అతికించుకొని ఇలా రెడీగా పెట్టుకున్న తర్వాత పైనుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఆ కార్నర్కి ఒకటి, ఈ కార్నర్కి ఒకటి వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం కొంచెం నాకు సర్దిగా ఉందండి, వాయిస్ కొంచెం బాగాలేకపోవచ్చు, అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా కాలర్ని మనం ఫ్రెష్ చేసి పెట్టుకుంటాం కదండి. ఫస్ట్ ఈ విధంగా తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. ఒక కొంచెం గ్యాప్తోని ఇలా 4 సైడ్స్ ఈ విధంగా కటింగ్ చేసి పెట్టుకోవాలండి. ఇది మొత్తం మనం ఫస్టే ప్రెస్ చేసుకొని ఉంటాము కదండి. దీని కాలర్ వచ్చేసి 16 ఇంచులు అండి. ఇలా సెంటర్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలాగే ఈ బ్యాండ్ని కూడా ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 సైడ్స్ కటింగ్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా ఖచ్చితంగా పెట్టుకుంటున్నాను సెంటర్లో. ఇప్పుడు వచ్చేసి కప్పులు ఏ విధంగా చేయాలో చూద్దామండి. కప్పులు కూడా మనం ప్రెస్సింగ్ చేసుకుంటాం కదా, హ్యాండ్స్కి స్లీవ్స్ అంటారు కదా, ఈ విధంగా మనం ప్రెస్సింగ్ చేసుకుని ఉంచుకుంటాం కదా. కొంచెం ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా అస్తర్తో కటింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం కప్పులు అటాచ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఇది ఈ విధంగా చేసుకోవాలి. సేమ్ ఇది కూడా ఈ విధంగా లోపల ఉన్న ఎక్స్ట్రాని కటింగ్ చేసిన తర్వాత ఒక 1/4 ఇంచు, కప్పు కంటే ఒక 1/4 ఇంచు ఎక్కువ తీసుకోవాలండి అస్తర్ క్లాత్ వచ్చేసి. అది మనం షర్ట్కి అటాచ్ చేయడానికి యూజ్ అవుతుందండి. ఈ విధంగా కచకాలు పెట్టుకోవాలండి, ఆ ఎడ్జు ఈ ఎడ్జు. ఈ విధంగా కటింగ్ చేసుకున్న మనం కాలర్ తయారు చేస్తున్నాం కదా, కాలర్కి ఆల్రెడీ మనం రౌండ్గా స్టిచ్చింగ్ వేసుకుంటాం కదండి. స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత కాలర్కి స్టిచ్చింగ్ వేసుకుంటాం. ఫస్ట్ 4 మూలల కాడ మనం ఒక థ్రెడ్ తీసుకొని ఈ విధంగా వేస్తాం చూడండి. కాలరు మనం ప్యాటర్న్ ఉంది కదా, ఇప్పుడు స్టిప్ వచ్చేసి ఆ స్టిప్ కంటే కొంచెం దూరంకి వెళ్ళి వేసుకోవాలండి. స్టిచ్చింగ్ వచ్చేసి మరి దగ్గరగా వేసుకుంటే పైన కొంచెం కరెక్ట్గా రాదండి. ఇలా కొంచెం దూరంకి వెళ్ళి వేసుకోవాలి. ఇక్కడ ఎడ్జెస్ షార్ప్గా రావడానికి ఈ విధంగా మనం దారంతో వేసుకుంటాం చూడండి. ఇది అందరికీ తెలిసిందే, టైలర్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందండి. ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కటింగ్ చేసేసేయాలి. కొంచెం జలుబుగా ఉందండి, అందుకే వాయిస్ ఇలా వస్తుంది, ఏమనుకోద్దండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా పల్టాయించుకోవాలండి కాలర్ని. ఈ విధంగా మనం ఆ థ్రెడ్ని ఇలా లాగాలండి. లాగితే షార్ప్గా వస్తుందండి కొనలు వచ్చేసి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను కాలర్ పైన. ఇలా ఒక 1/4 ఇంచు దూరంతో స్టిచ్చింగ్ వేసుకోవాలి. రెడీమేడ్ మోడల్ స్టిచ్చింగ్ అండి. ఈ విధంగా కింది సైడ్లో ప్యాకప్ చేసేసేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాండ్కు కచక పెట్టినాం కదా సెంటర్లో, కాలర్ కచక బ్యాండ్ కచక రెండు కలిపి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి. కచకలు రెండు ఈక్వల్గా పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి. ఆ సైడ్ ఈ సైడ్ రెండు సైడ్లో వేసుకోవాలి. చాలామంది 3 ఒకేసారి వేస్తారు, అలా కూడా వేయచ్చు, నో ప్రాబ్లం. మనకి ఏ విధంగా వస్తే ఆ విధంగా వేసేసుకోవచ్చు. మనం అస్సరికి తీసుకుంటాం కదండి కాలర్ కిందికి బ్యాండ్ది, దానికి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి చూడండి. ఇక్కడ కొంచెం ఒక టిప్ ఏంటంటే కొంచెం కొంచెం గ్యాప్తో వేసేసుకోవాలండి. అలా వేసేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే కాలర్ మనం అటాచ్ చేస్తుంటాం కదా, అప్పుడు చాలా యూజ్ అవుతుంది, చాలా నీట్గా వస్తుందండి. చాలామంది మొత్తం వేసేసుకుంటారు, అలా కూడా చేయొచ్చు, కాకపోతే నీట్గా రాదండి.
నేను చెప్పింది ఇక్కడేనండి. ఎడ్జ్ దగ్గర కొంచెం వదిలేసేసేయాలి టాకా వేసేసుకొని. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కటింగ్ జేసుకోవాలి. చూడండి ఏ విధంగా చేస్తున్నానో. ఇలా మనం ఈ విధంగా సెట్ చేసుకొని పల్టాయించుకోవాలండి. ఆ కొనల్ని ఇలా పట్టుకొని సెట్టింగ్ చేసుకొని లోపలికొత్తేయాలి. చాలా సింపుల్‌గా వస్తుంది. చూడండి ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకోవాలి చూడండి. ఇప్పుడొచ్చేసి మనం పెన్‌తోని ఈ విధంగా బ్యాండ్ దగ్గర ఈ విధంగా గుర్తుపెట్టేసుకోవాలి. ఎందుకంటే మనము అటాచ్ చేసేటప్పుడు ఆ గుర్తు లోపలికెళ్ళి స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. అలా అయితే నీట్‌గా వస్తుందండి. పెన్‌తోని ఈ విధంగా ఖచ్చితంగా పెట్టేసుకోవాలి. చాలామంది పెట్టుకోకుండా కూడా చేస్తుంటారు. అదే విధంగా కూడా చేయొచ్చు కానీ ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్‌గా రాదండి అది. ఇలా చూసుకొని సెంటర్‌లో కచక పెట్టేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కుడుతున్నాం చూడండి. గుండీలొచ్చే సైడ్ ఇది. బటన్స్ వచ్చే సైడ్ పెడుతున్నాం. కుడుతున్నామండి. ఫస్ట్ నేను అంచుపోటు ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటానండి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ అంచును కంపల్సరీ కటింగ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే లోపలికి మడిచి కొడితే గుంజి పడుతుందండి. అలా గుంజి పట్టకుండా ఉండాలంటే అంచును కట్ చేసుకొని కొంచెం మడుచుకోవాలండి లోపలికి. ఈ విధంగా మడత పెట్టేసుకోవాలి. చాలా నీట్‌గా వస్తుంది చూడండి. అలా అంచుని వదిలేసి అలా అదే విధంగా వదిలేస్తే అది గుంజి పడుతుందండి. అలా వదిలేయకూడదు ఎప్పుడు కూడా. చూడండి ఏ విధంగా వస్తుందో. చూసారు కదండీ! ఈ వీడియో ఇంతేనండి. థాంక్స్ ఫర్ వాచింగ్.